ఒకటి మీ సీక్రెట్ చెప్పాలి మీరు ఏంటంటే ఇంత సస్టైనబిలిటీ మీ గురువుగారికి మీకు ఇద్దరికి కామన్గా ఉన్న లక్షణం 30 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా ఎక్కువ అయింది అనుకుంటా, 32 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా మీరు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న కెమెరామెన్, ఇంకా మీరు పనిచేయాలని కోరుకుంటున్నారు. అది ఏంటి? డిమాండ్ ఉందో లేదో తెలియదు కానీ ఇంకా పని చేయాలనే కోరుకుంటున్నా. మీరు కోరుకోవటం కాదు, మీరు పనిచేయాలని ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది కదా. ఇప్పటికి కూడా మీ రీసెంట్ సినిమా ఉంది కదా, నమో వెంకటేశ వరకు మీరు యాక్టివ్గా ఉన్నారు, అదే ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. నేను అనేది ఏంటంటే మీతో పాటు వచ్చిన 2 సెట్ల కెమెరామెన్లు వెళ్ళిపోయారు. 80స్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు, 90స్లో ఉన్న వాళ్ళు లేరు, 2000 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్లు కూడా ఎండ్ దశలోకి వస్తున్నాయి. నేను పేర్లు ఎత్తటం లేదు, చాలా జరుగుతుంది కదా. మీ సీక్రెట్ ఏంటి? 32 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో ఆ రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ అంతే తప్పితే దాని ప్రొఫెషన్ మీద ఉన్న ఒక గౌరవం. అంటే సినిమాల్లో కూడా ట్రెండ్లు మారిపోయాయి. 80స్లో వచ్చిన కుటుంబ కథా చిత్రాలు లేవు ఇప్పుడు, ఆ తర్వాత వచ్చిన ఏమంటారు మాస్ సినిమాలు లేవు, అలా మారి 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 వచ్చింది కదా. ప్రతి ట్రెండ్లోనూ ఇమిడిపోయారు మీరు. అది ఎలా? మీ భావ ప్రయాణం గురించి చెప్పండి. ఎలా అంటే మీకు ఏ దశలో అయినా ఈ ట్రెండ్కి నేను ఇంకా సెట్ అవ్వాలి, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి, అట్లాంటి సాధన, అటువంటి ఇవేమైనా జరిగాయా? మానసిక సంఘర్షణలు ఏమైనా జరిగాయా? ఏం లేదండి, మనం ఆ టైంకి ఈ సినిమా మనం చాలా బాగా చేశాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆ సినిమా చూస్తే ఓ ఇన్ని మిస్టేక్స్ చేశానా మీకు కూడా అనిపిస్తుందా? డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ మిస్టేక్స్ని అంతా కవర్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా చేయాలని, సో ప్రతి సినిమాకి మళ్ళీ మొదటి సినిమా లాగానే ఫీల్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా బిగినింగ్ నుంచి ఫస్ట్ డైరెక్టర్ చెప్పే కథ కీన్గా వింటూ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది ఆయన సెల్యులాయిడ్ మీద ఎలా పెట్టాలనుకుంటున్నారు అనేది మెయిన్గా అర్థం చేసుకోవటం. దట్స్ మై మెయిన్ మోటివ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కథ చెప్పేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ కథ చెప్పేటప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళు నెరేట్ చేసేటప్పుడు మనం వీ షుడ్, అది మెయిన్ వేవ్ లెంగ్త్ అన్నమాట. అది అర్థం చేసుకొని సెల్యులాయిడ్ మీద ఎలాగ చూపిద్దాం అనుకుంటున్నారు అనేది మెయిన్ నేను అర్థం చేసుకోవటం. దట్స్ మోస్ట్ నా సక్సెస్ఫుల్ ఇది. అందుకనే ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లతో పనిచేయగలిగాను. ఓకే, ఆల్మోస్ట్ ఒక 14 మంది కొత్త డైరెక్టర్లతో చేయగలిగాను. అన్ని హిట్ సినిమాలు మీ దగ్గర దగ్గర. అది లక్కీగా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అవును, గ్రేట్. అంటే నేనేమనుకుంటానంటే అండి, నాకంటే తెలివిగల వాళ్ళు చాలామంది ఉండుంటారు సినిమాటోగ్రఫర్స్. అదేంటంటే ఆపర్చునిటీ రావటం అది కొంత డెఫినెట్గా లక్కే. నాకు కరెక్ట్గా ఆపర్చునిటీస్ అలా వచ్చినాయి. అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్తో, అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ నా యంగ్ ఏజ్లోనే
ఎల్వి ప్రసాద్ గారితో హిందీ సినిమా, అలాగా అమితాబ్ బచ్చన్తోనూ, దిలీప్ కుమార్తోనూ, ధర్మేందర్తోనూ, ఇట్లాగా ఇవన్నీ ఆపర్చునిటీ అనమాట. అది సో దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్.